యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పడుకోనైనా లేట్ అయింది. పదండి. ఎవరు? ఎవరది? ఎవరది? మిమ్మల్ని. అమ్మా, నా శంకర్ దండ ఎవరో ఎత్తుకుపోయారమ్మా. దొంగ దొంగ దొంగ! అయ్యో, నా మెళ్ళో శంఖం! దొంగ! దొంగ దొంగ దొంగ! నా కాళ్ళు పట్టుకున్నారండి. వదలండి! ఏమిటి? వదలండి! అబ్బా, వదలండి! పదండి, దొంగ వచ్చాడంట. పదండి! దొంగ దొంగ దొంగ! దొంగ దొంగ! ఇదేమిటి? జీవం లేడు, దొంగ దొంగ నరుస్తున్నారు. పరమేశ్వరి, ఏం జరగబోతోందమ్మా? హాల్లో తలుపుకి తాళం వేసింది. నేను దొరికిపోతా. అయ్యా, ఈ పక్క కూడా. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చేద్దాం ఎద్దులయ్యా? మాయం చేస్తే ముగ్గురు దొంగలవుతాం. త్యాగమే చేయాలి డమ్మక్క. జీవం, ఆ శంఖం ఇటువు. ఎందుకు? ఇవ్వయ్యా. అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. దొంగ ఎక్కడా? మీరేనా ఏంటి దొంగ కొంపదీసి? ఏయ్, అర్ధరాత్రి అల్లరి జోకు లేదు. నీ నా శంకర్ దండ ఎత్తేశారు. ఎవరా? ఇంకెవరు? ఇదిగో ఎద్దులయ్యే. తన మెళ్ళ వేసుకున్నాడు, చూసారా? తను తీయడం ఎవరైనా చూసారా? అరే అమ్మ, కారణం తెలుసుకోకుండా చేయి చేసుకోకూడదు. దొంగలు సంజాయిషి చెప్తారు కానీ కారణం చెప్పరు విశాల్. పాపం ఎద్దులయ్యా అలాంటి వాడు కాదత్తయ్యా. నువ్వు అలా ఎలా చెప్తున్నావు? వీళ్ళని తోలుకొచ్చిన విశాలాక్షి కూడా దొంగే. అంబా, శివశంబా, నన్నేమన్నాను పుత్ర? మా అమ్మనంటే అల్ల కల్లోలమే. మనం రాకముందే దమ్మక్క ఎద్దులైతో పాటు జీవం కూడా ఉన్నాడు. మరి తననేమనరే? వారు దొంగతనం చేసింది చూసింది తనే అని జీవం సైగలు చేశాడు కదమ్మా. అయ్యా, ఆ శంఖాన్ని నువ్వెందుకు తీసావు? ముచ్చటగా అనిపించింది మాత. తీసుకుని నా మెళ్ళలో వేసుకుని కాసేపు ఆడుకుందాం అనుకున్నాను. దాన్ని మెళ్ళో వేసుకోవడానికి నువ్వు మనిషివా ఎద్దువా? ఎద్దునే.
అందుకే బుద్ధి లేదు అని తెలుస్తోంది. ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య, తనేమి తీసుకొని పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. అమాయకుణ్ణి అర్థం చేసుకోవాలి గాని వాళ్ళ మీద దౌర్జన్యం చేయకూడదు. ఎద్దులే తనకిచ్చేయండి. ఇచ్చేస్తాను. జీవం, మనం వెళ్దాం పద. ఈ వేళప్పుడు వెళ్తారా పెద్దయ్యా? అవునమ్మా, తెల్లారి 4ంటికే పూజలున్నాయి. ఇంకో 2 గంటలు గడిస్తే బయలుదేరదాం అనుకున్నాను. ఇలా జరగడంతో ముందుగానే వెళ్తే మంచిదనిపిస్తోంది. దొంగలకి దండం పెడతామేంటి జీవము? దొంగల్లో మంచి దొంగలు ఉంటారులేండి. జియో, డ్రైవర్కి చెప్పి మిమ్మల్ని జాగ్రత్తగా డ్రాప్ చేసి రమ్మంటాను. శాస్త్రి గారు పదండి. పదండి పదండి శాస్త్రి గారు. అలాగే బాబు. జీవం తీశాడనే నా అనుమానం. ఆ మాట చెప్తే ఎందుకని ఆరా తీస్తారు. నా గురించి మొత్తం చెప్పేస్తాడు. నైని, మన డ్రైవర్ దిగబెట్టి వచ్చేస్తాడు. ప్రాబ్లం ఏం లేదు, సేఫ్గానే వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తారు? శాస్త్రి గారింటికి. తెల్లవారితే పూజలేవో ఉన్నాయన్నారు కదా. పెద్దయ్యా అబద్ధం చెప్పారు బాబు గారు. వాట్? అవును, రాహుకాలంలో ఎవరు పూజలు చెయ్యరు. నేను కూడా పూజారి కుటుంబం నుంచే వచ్చాను. ఏం ముహూర్తాన్న ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మరి ఎందుకంత హడావిడిగా జీవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు? పూజలేమీ లేకపోతే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళేవారు కదా. ఇక్కడే తలదాచుకుంటే తలవంపులు వచ్చేస్తాయన్న భయంతో వెళ్ళిపోయారు. యు మీన్ పెద్ద బొట్టమ్మ శంఖం దండ గొడవ గురించా? దాన్ని ఎద్దులయ్య సరదాగా తీశానని చెప్పాడు కదా. వివరంగా తెలుసుకునే లోపే ఆ అమ్మ చేయి చేసుకుంది. ఈ టైంలో ఎవరు సరదా పడరు కదా బాబుగారు. అంటే ఎద్దులయ్య దాన్ని నిజంగానే దొంగతనం చేయాలనుకున్నాడా? కానీ ఆయన అలాంటివాడు కాదనిపిస్తుంది నాయన. ఇంకో కోణంలో ఆలోచించండి. అది లక్షలు విలువ చేసే బంగారం కూడా కాదు. అలాంటి శంఖాన్ని ఎత్తేసే ప్రయత్నం చేశాడంటే దానికి విలువైనా ఉండాలి, దాన్ని సొంతం చేసుకున్న వాళ్ళకి రహస్యమైన తెలుసుండాలి. ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్తుంటే ఆలోచించాలనిపిస్తుంది నాయన. తక్కువ మాట్లాడే పెద్ద బొట్టమ్మకి చరిత్ర ఎక్కువ ఉందనుకుంటా. ఎవరూ లేరన్న వాళ్ళకే ఎక్కువ మంది పరిచయం అవుతారంటారు. ఇంటికొచ్చిన నాగయ్య కూడా ఆవిడ్ని చూసి బుస కొట్టాడు అంటే తనకు కావాల్సిందో మనం తెలుసుకోవాల్సిందో ఏదో ఉందని అర్థం. ఆ శంఖం అంత విలువైనదే అయితే భద్రంగా దాచిపెట్టుకునేది. కానీ అందరికీ కనిపించేలా మెడలో వేసుకుని తిరుగుతుంది. మేబీ దాని విలువ ఆవిడ కూడా తెలిసి ఉండకపోవచ్చేమో. పావుకే తెలిసినప్పుడు ఆమెకి తెలుసుండదా బాబు గారు? అఫ్కోర్స్ నాయనే, ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదు కదా. నా భయం ఏంటంటే ఆవిడ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందని కాదు, తనకే ఏదైనా అవుతుందేమోనని. నాకు అర్థమైంది. నీ 6th సెన్స్ ప్రకారం ఒక లేడీకి ఆపదొస్తుంది అన్నావు కదా. పెద్ద బొట్టమ్మకే
గండం గట్టెక్కే పరిస్థితి ఎలా అని ఆలోచిస్తున్నావా? నైని, నథింగ్ టు వరీ. ఏ మాత్రం డౌట్ వచ్చినా వాళ్ళని కాపాడకుండా నువ్వు ఉండలే. ఈసారి విధిరాతను ఎదిరించలేను బాబుగారు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. నైని, ఇప్పటికే చాలా లేట్ అయింది. గాయత్రి కూడా నిద్రపోకుండా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద. చిన్నపిల్లని పట్టుకొని ఏంటా మాటలు సుమనా? అసూయని కక్కేయడానికి పసిపిల్లల్ని కూడా అడ్డు పెట్టుకుంటారు కొందరు. అడ్డు పెట్టుకోవడం పక్కన పెట్టండి. పెద్ద బొట్టమ్మ వచ్చింది కదా, పిల్లల్ని తనే అంటు పెట్టుకుని ఉంటుంది. ఓం మాత్రే నమః. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. రండి. రండి స్వామి, కూర్చోండి. ఊరికే రారు మహానుభావులు. ఏం చెప్తారు సార్ స్వామి? ఆవిడేమైనా మీతో చెప్పిందా? ఎవరూ లేరంట స్వామి. మా పిల్లల్ని చూసుకుంటూ ఉండమని నయని వదిన తీసుకొచ్చారు. మా పిల్లలు అంటారేంటి మీరు? మీ అన్నల పిల్లలు. గురువు గారికి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు సుమన. మూలిగిన మొత్తం చెప్పేయగలరు. మొత్తానికి పిల్లల్ని కంట్రోల్లో పెట్టింది పెద్ద బొట్టమ్మ. మీరు చెప్పడం కాదు దురంధర, తానేమీ చెప్పలేదా అని అడుగుతున్నా. నన్ను మించిన అమాయకురాల్లా ఉంది స్వామి. తక్కువ మాట్లాడుతుంది, తినేటప్పుడు మాత్రం ఎక్కువ సార్లు నోరు తెరుస్తుంది. అమ్మో, ఎంత తింటుందో! ఒక్కో ముద్ద పిడకల సైజులో చేసుకొని అమాంతం మింగేస్తుంది. తిండం గురించి కమెంట్ చేస్తావేంటి? అలా అనకూడదు వదిన. ఆకలి అందరికీ ఉంటుంది. కానీ పెద్ద బుట్టమ్మ ఆకలి వేరు విశాల. శంఖాన్ని దాయకు. అదేగా నీ జీవనాధారం. ఆ శంఖం మీద పెద్ద బొట్టమ్మకి భక్తి ఉందనుకున్నా. అదే భక్తినిస్తుందంటున్నారు. మాకు అర్థం కావట్లేదు స్వామి. అది చాలా విలువైనదని స్వామివారు చెప్పకనే చెప్పారు కదక్కా. అందుకేగా ఎద్దులయ్య దాన్ని కాజేయాలని చూశాడు. తీసుకుని మెళ్ళో వేసుకున్నాడు కానీ పారిపోలేదు. అనవసరంగా నిందలు వేయకు. రేయ్, నువ్వు అలాంటి వాళ్ళని వెనకేసుకుని రాకు. సిగ్గుతో చచ్చిపోయి పొద్దున్నుంచి గదిలోంచి బయటికే రాలేదు.
వాళ్ళేం చేసినా మంచి చేయాలనే చూస్తారు. కొందరు మంచి చేసినట్టు నటిస్తారు. అవునా బుట్టమ్మ? పెద్దలు మీరు ఆ అనుభవంతో చెప్తారు కదా స్వామి. నేను మంచి చెడు చెబుతాను సరే, నువ్వు పసిపిల్లల భవిష్యత్తు చెబుతావు కదా. పిల్లల భవిష్యత్తు చెప్తుందంటే ఏ విధంగా స్వామి? పెద్ద బుట్టమ్మ మెళ్ళో వేలాడుతున్నది మామూలు శంఖం కాదు. ఉలూచి శంఖం అది. ఆ లూలీజ్తోనే లాలూజ్ అనుకుంటా స్వామి. నిన్నటి నుంచి దాంతోనే గొడవ. సర్వం తెలిసిన జ్ఞానిలా ఉన్నాడు ఈ స్వామి. నా గురించి చెప్తే పర్లేదు కానీ నేనెందుకు వచ్చినా కూడా చెప్పారంటే దొరికిపోయేలా ఉన్నాను. ఉలూచి అంటే నాగలోకానికి అధిపతి అయిన నాగరాజు పేరు అది. ఉలూచి అంటే పాము. శంఖం మీద పాము బొమ్మ ఉంది. అది బొమ్మ కాదమ్మా, జన్మ రేఖలకు పట్టు కొమ్మ. కాస్త వివరంగా చెప్పండి స్వామి. పెద్ద బుట్టమ్మ మాకేమీ చెప్పనేలేదు. తన పనేదో తను చూసుకుంటూ ఉంటుంది. పసిపిల్లల అరచేతులు చూసి జాతకం చెప్పడం కష్టం. రేఖలు వయసు పెరిగే కొద్దీ తారుమారవుతుంటాయని జాతకం చూడకూడదు అంటారు. అయితే పెద్ద బుట్టమ్మ మెళ్ళో ఉండే శంఖంతో పసి కోనల అరచేతి రేఖలను చూసి ఖచ్చితమైన భవిష్యత్తును నిర్ధారించవచ్చు. ఆ శంఖం అంత గొప్పగా పనిచేయగలుగుతున్నప్పుడు నిస్సహాయరాలుగా ఎందుకుండిపోయావు బుట్టమ్మ? జాతకం చెప్పే వాళ్ళ జీవితాలు గొప్పగా ఏమి ఉండవు బాబు. కాలం కలిసిరాక వెనక పడిపోయాను. వచ్చి మా ఇంట్లో పడ్డావు కదా, ఇక నీ దశ కూడా తిరిగినట్టే. నా చేయి చూసి జాతకం చెప్పమ్మా. మీరు సైజులో చిన్న తప్పితే వయసులో కాదండి. ఆ శంఖాన్ని మేం తీసుకుని జాతకం చెప్పొచ్చా స్వామి? చెప్పలేరు. ఆ విద్య బుట్టమ్మ వంశీయులకు మాత్రమే వచ్చు. తనకి ఎవరు లేరని చెప్పింది స్వామి. అలా చెప్పిందా? అయితే చాలా మంది ఉన్నా కూడా మా ఇంటికే వచ్చిందంటారా? రే, ఎవరున్నా లేకపోయినా మనం ఉన్నామన్న నమ్మకంతో వచ్చింది. 2 ముద్దలు పెడితే తింటుంది, మనం చెప్పిన మాట వింటుంది. ఆ మాత్రానికే మీరు యక్ష ప్రశ్నలు వేస్తే తను బాధపడదా? స్వామివారు ఇంటికొచ్చారు. మన అనుమానాలు చెప్పుకుంటూ వారి సమయాన్ని వృధా చేయకూడదు.
గురువుగారు, మీరు పెద్ద బొట్టమ్మ గురించి చెప్పడానికి వచ్చారా, లేకపోతే ఇంకేదైనా ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చారా? చెప్పాలి వల్లభా. అయితే వీటన్నింటికంటే ఆ మాటే మాకు కావాలి. చెప్పండి గురూజీ. మీ అమ్మ తిలోత్తమ నుదుటి బొట్టు చెరిగిపోతోంది. స్వామి, మీరీ మాట చెప్తారని ఊహించలేదు.